8వ రోజున మనం మహాగౌరిగా ఆమెను భావన చేస్తూ ఉంటాం. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా. శంకరులంతటి వారికి ప్రమోదాన్నిచ్చే తల్లి ఆమె మహాగౌరిగా ఉంది. ఆమెను కనుక భావన చేసినట్లయితే మనం జ్ఞానంలో పరిపూర్ణతను సాధించవచ్చు, పుణ్యము యొక్క ఉన్నత స్థితిని కూడా సాధించవచ్చు. నవమి నాడు అమ్మ మహిషాసురమర్దినిగా సాక్షాత్కరిస్తుంది. ఈ మహిషాసురమర్దినికే మహాకాళి అని కూడా పేరు. ఎందుకంటే కాలస్వరూపిణి అయిన రౌద్ర రూపంతో అమ్మ అవతరిస్తోంది కాబట్టి. మహిషుడనే రాక్షసుడు లోకకంటకుడై దుర్మార్గాలు ఆచరిస్తుంటే ఈ మహిషుడనే రాక్షసుడిని సంహరించడం కోసమే అమ్మ అవతరించింది కాబట్టి ఆమెకు మహిషాసురమర్దని అని పేరు వచ్చింది. మహిషుడు అంటే వాడు దున్నపోతు స్వభావం కలిగినవాడు, దున్నపోతు రూపం కూడా కలిగినవాడు. వాడు తల్లి అని కూడా చూడకుండా ఆమె సౌందర్యానికి ఆకర్షింపబడి నన్ను మనువాడమని కబుర్లు పెట్టాడు, రాయబారాలు చేశాడు, ఇష్టం వచ్చినట్లుగా ప్రేలాపనలు చేశాడు. అతడిలోని కాముక వికారాలలో పుట్టిన క్రోధాన్ని, దుర్మార్గాన్ని, లోభగుణాన్ని, దున్నపోత లక్షణాన్ని, అసుర లక్షణాన్ని సంహరించింది కాబట్టి మహిష లక్షణం, అసుర లక్షణం సంహరింపబడి మహిషాసురుడు మరణించాడు. అందువల్ల మహిషాసుర మర్దనిగా ఆమె సాక్షాత్కరించింది, శక్తి స్వరూపిణిగా. విశేషం ఏమిటంటే ఈనాడు ఆయుధ పూజ చేస్తారు. దేవతలందరూ కూడా తమ ఆయుధాలన్నీ మహిషాసుర మర్దినికి సమర్పించారు. ఈ లోకకంటకుడు పీడ వదిలించు తల్లి అని. అంటే సమస్తమైన శక్తియుక్తులు అమ్మ ప్రసాదిస్తే మనకు వచ్చాయి. మళ్ళీ వాటిని అమ్మకు సమర్పించడమే ఆనాడు మనం చేసే ఆయుధ పూజలో ఉండే విశేషంగా కూడా పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి సకల ఆయుధాలకు మూలమై, సకల సాధనలకు కేంద్రమై నిలిచిన, సమస్తమైన భోగాలకు అన్నింటికీ గమ్యమై నిలిచిన ఆ తల్లి మహిషాసుర మర్దినిగా ఈనాడు అవతరించింది. ఆ తల్లిని సేవించి మన జన్మలు చరితార్థం చేసుకుందాం. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అంటూ అమ్మను కీర్తిద్దాం.